Hello, my dear VIP family members. Welcome back to VIPS Academy. I'm Ashok. సో ఏపీఎస్సి గ్రూప్ 1 2026 ఎవరైతే టార్గెట్ పెట్టుకొని చదువుతున్నారో మీరు ఫస్ట్ రీసెంట్గా మనకు ఒక ప్రపోజ్డ్ సిలబస్ చూసామండి. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ దాంట్లోకి అంటే ఓల్డ్ సిలబస్లోకి న్యూ సిలబస్లోకి కొద్దిగా వేరియేషన్ ఉంది కదా, అసలు ఏం చదవాలి ఏం చదవకూడదు లేదా ఏం వదిలేయాలి అనేది కన్ఫ్యూజన్ అయితే మీలో ఉంది. సో లెట్ మీ క్లారిఫై ఇట్. సో ఫస్ట్ చూడండి, నేను కంపేర్ చేస్తున్నాను. ఇది ఓల్డ్ సిలబస్. మనకి ఓల్డ్ సిలబస్ అంటే ఏంటంటే మనకి 2016 నోటిఫికేషన్ అనుకోండి, 18 నోటిఫికేషన్ అనుకోండి, 22 నోటిఫికేషన్ అనుకోండి, 23 నోటిఫికేషన్ అనుకోండి. అండ్ ఇది న్యూ ప్రపోజ్డ్ సిలబస్ అన్న. ఓకేనా, ఇది కొత్తగా ప్రపోజ్ చేసిన సిలబస్. మ్యాక్సిమం ఇదే మనకి 99.9% ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ మనకు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేస్తే మనం దీనికి ప్రిపేర్ అవ్వచ్చు అన్న. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి, మనకి జస్ట్ ఇక్కడ ఉన్న 2 పేపర్లని మనం 150 మార్క్స్కి చేసామని అనుకున్నాం, రైట్? అయితే ఓల్డ్ సిలబస్లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, హిస్టరీ అండ్ కల్చర్ అని ఇచ్చారు, దానికి ఒక 30 మార్క్స్ కేటాయించారు. ఇప్పుడు న్యూ సిలబస్లో కేవలం మనకి ఇండియన్ హిస్టరీ అని మాత్రమే ఇచ్చారు. ఓకేనా, అయితే ఇక్కడ కల్చర్ అని ఉంది కదా, మనం ఇది స్కిప్ చేసుకోవచ్చా అంటే బేసిక్గా మీరు చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఏదైతే హిస్టరీ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారో దాంట్లో కూడా కల్చర్ ఇంక్లూడ్ చేసుకొనే చదువుతారు చాలామంది. ఓకేనా, అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 80% హిస్టరీ ఉందనుకోండి. ఈవెన్ ఫర్ యూపీఎస్సీకి కూడా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే హిస్టరీతో పాటుగా కల్చర్ని మిక్స్ చేసుకొని చదువుతారు. ఎందుకంటే కల్చర్ నుంచే చాలా క్వశ్చన్స్ మనం చూస్తూ ఉన్నాం రీసెంట్ టైమ్స్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, రైట్? సో ఇప్పుడు ఇది మనం స్కిప్ చేయొచ్చా అంటే ఆ క్లారిఫికేషన్ మనకి బేసిక్గా ఎప్పుడు వస్తుంది అంటే దీని యొక్క డీటెయిల్ సిలబస్ ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 30 మార్క్స్ ఉందండి. 30 మార్క్స్కి సిలబస్ మనకి ఏమి ఇచ్చారు అంటే ఈ సిలబస్ ఇచ్చారు. ఒక 5 పాయింట్స్ ఇచ్చారు మనకి. 1 2 3 4 5. అండ్ ప్రతి దాంట్లో కూడా మనకి కల్చర్ మీద ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. ఓకేనా, కల్చర్ మీద మనకి ఫోకస్ చేస్తున్నారు అనమాట, రైట్? సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇండియన్ హిస్టరీ అన్నారు కాబట్టి ఇండియన్ హిస్టరీలో మనకి ఏమొస్తుందండి, ఏన్షియంట్ హిస్టరీ చదువుతాము, మిడివల్ హిస్టరీ చదువుతాము, మోడర్న్ హిస్టరీ చదువుతాం. ఫస్ట్ అయితే మీరు ఈ 3 చదివేయండి. ఒకవేళ మనకి డీటెయిల్డ్ సిలబస్ ఇచ్చినప్పుడు దాంట్లో కల్చర్ కూడా చదవండి అని మెన్షన్ చేస్తే దాన్ని స్పెసిఫిక్గా చదవండి. లేదు అనుకుంటే నా సజెషన్ ఏంటి అంటే మీరు చదివితేనే బెటర్ అండి. ఓకేనా, అకార్డింగ్ టు ద ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారంగా, ఓల్డ్ సిలబస్ ప్రకారంగా ఏదైతే మనకి కల్చర్ పార్ట్ ఇచ్చారో ఈ 30 మార్క్స్ సిలబస్ ఏదైతే ఉందో అదంతా మీరు కంప్లీట్గా చదవండి. చదవడం వల్ల మనకి ఏమన్నా నష్టాలు ఉన్నాయా మీరు చెప్పండి? ఇప్పుడు మన భారతదేశం యొక్క కల్చర్ గురించి మనం తెలుసుకున్నామండి. తెలుసుకుంటే మనకు ఏమైనా నష్టం జరుగుతుందా? ఇక్కడ మనకి ఎప్పుడు లాభాలే ఉంటాయండి. ఓకేనా, మనం ప్రిపేర్ అయిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిలబస్ కొత్త ప్రపోజ్ సిలబస్లో కల్చర్ లేదు అని ఇచ్చారనుకోండి, ఇస్తే ఇప్పుడు దాంట్లో నష్టమే ఉంది. ఓకే, మీరు ఒకసారి చదువున్నారు, అది లేదు అనుకుంటే ఎగ్జామ్కి స్కిప్ చేస్తాం అంతే. ఓకేనా, బట్ మై సిన్సియర్ సజెషన్ ఇస్ ఖచ్చితంగా కల్చర్ కూడా చదవండి. అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. క్వశ్చన్లు కూడా కల్చర్ నుంచి అడుగుతారు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి అన్నాం అనుకోండి, దాంట్లో ఇన్బిల్ట్గా కల్చర్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. ఓకేనా, మరి నాకు ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా, ఓల్డ్ సిలబస్లో కల్చర్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కదా అనే డౌట్ రావద్దు. యూ టేక్ ఇట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీకు అక్కడ ఇండియన్ హిస్టరీ అని మెన్షన్ చేశారనుకోండి, మీరు కల్చర్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి చదువుకోవాలి. అండ్ కల్చర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ప్రకారంగా కల్చర్ని ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు, అంతే తేడా, రైట్? ఇది పక్కన పెట్టేద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అని చెప్పేసి అన్నారు. ఓకేనా, సో ఇక్కడ కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మీరు కంప్లీట్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ చదవండి. ఓకేనా, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైతే ఉందో ఇది మీరు ఇక్కడ చదవకపోయినా కానీ మనకి ఇక్కడ మెన్షన్ చేసిన కరెంట్ అఫైర్స్ పార్ట్లో అయినా చదవాలి కదండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా బేసిక్గా ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి అన్నారు మనం. ఓకే, సో ఈ ఐఆర్ పార్ట్ మనం కరెంట్ అఫైర్స్లో ఆబ్వియస్లీ ఇంక్లూడ్ చేసుకొని చదువుతాం కాబట్టి మీరు ఇక్కడ చదవకపోయినా కానీ, అంటే మనకి సిలబస్లో మెన్షన్ చేయలేదు కదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే, అది మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇంక్లూడ్ చేసుకొని చదువుతాం. సో వీ విల్ ఇంక్లూడ్ ఇట్ హియర్ అన్నమాట. ఓకే, సో ఇది చదివినా చదవకపోయినా మీరు ఇక్కడ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో చదువుతారు కాబట్టి పెద్ద నష్టమేం లేదు మీకు, రైట్?
ఇక్కడ సోషల్ జస్టిస్ అని చెప్పేసి మనకి ఒకటి మెన్షన్ చేశారు, ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి లీవ్ సోషల్ జస్టిస్ పార్ట్ మరి వదిలేయండి. కంప్లీట్గా మీరు ఇండియన్ పాలిటీ పార్ట్ చదవండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అన్నారు. సో ఇక్కడ ప్రిలిమ్స్ వరకు అయితే మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అని ఇచ్చారు కాబట్టి ప్రిలిమ్స్ వరకు మీరు ఏపీ ఎకానమీ చదవకండి, నష్టమేం లేదు. ఓకే, పోనీ మేము చదువుతాం సార్ మాకేమైనా అడ్వాంటేజ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. అది ఎక్కడ హెల్ప్ అవుతుంది మీకు అంటే మీకు ఇక్కడ మెయిన్స్ పార్ట్ చూసుకున్నట్లయితే మెయిన్స్ పార్ట్ పేపర్ 4 చూసుకున్నట్లయితే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఇక్కడ స్కిప్ చేసినా కానీ ఓకేనా, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీరు ఇక్కడ స్కిప్ చేసినా కానీ మీరు మెయిన్స్కి అయితే చదవాల్సిందే కదా. సో ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపరేషన్ అంటే నేను ప్రిలిమ్స్కి సపరేట్గా చదువుతాను, నా ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్కి చదువుతానంటే దట్ ఈస్ ద నెంబర్ 1 వర్స్ట్ స్ట్రాటజీ అండి. ఓకేనా, అలా క్లియర్ అవ్వదు, ఎందుకంటే మెయిన్స్కి మనకు అంత టైం ఉండదు. మనం ఇక్కడ ఒక ట్రాప్లో పడిపోతాం అనమాట. అంటే ఇప్పుడు నేను ప్రిలిమ్స్ క్లియర్ అయిందండి, నేను ఏమైనా ఫ్రెండ్స్కి గొప్పలు చెప్పుకుంటాను, అబ్బా ప్రిలిమ్స్ క్లియర్ అయిందంటే అది కాదు కదా మీ జాబ్ డిసైడ్ చేసేది. ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. కాకపోతే మనకి ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా మెయిన్స్లో ఆల్మోస్ట్ మనకి టచ్ అవుతున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ని మీరు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో అంటే పీసీఎంలో మీరు చదువుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ చదువుతున్నారు అనుకోండి, ఓకేనా, హిస్టరీ చదివేటప్పుడు మీరు చదివే టాపిక్ని లెఫ్ట్ సైడ్ ఏమో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రిలిమ్స్కి సంబంధించిన 1 లైనర్లు డైరెక్ట్ రాసేసుకోండి. రైట్ సైడ్ పేజ్లో మీకు మెయిన్స్ ఓరియంటేషన్కి ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఏది హెల్ప్ అవుతుందో ఆ పాయింటర్స్ అన్నీ ఇక్కడ నోట్ డౌన్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీ అవుతుంది అనమాట ప్రిపరేషన్. అంతేగాని మళ్ళీ ఇప్పుడు ఒకసారి చదివి మళ్ళీ మెయిన్స్కి ఒకసారి చదవడం అంటే మీ టైం వేస్ట్ అవుతుంది కదండి. మీరు ఒకటే సింగిల్ ప్రిపరేషన్ చేసుకోండి. మీ బుక్ ఎలా ఉండాలంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి హెల్ప్ అయ్యేలాగా ఉండాలి, అలా మీరు ప్లాన్ చేసుకోండి. రైట్, ఓకే. అయితే ఇక్కడ డీ పార్ట్ చూసుకోండి, జాగ్రఫీ అని చెప్పేసి అన్నారు. సో జాగ్రఫీ అంటే మనకి ఇక్కడ జస్ట్ అలా పదం ఇచ్చేశారు, అంటే మనకి ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ చదవాలా వరల్డ్ జాగ్రఫీ చదవాలా ఏం మెన్షన్ చేయలేదు అన్నప్పుడు మనం అన్నీ చదువుకోవాలి సేఫ్ సైడ్. ఓకేనా, కాకపోతే ఇక్కడ మనకి పర్టికులర్గా మెన్షన్ చేశారు ఇండియన్ జాగ్రఫీ చదవండి, దాంతోపాటు వరల్డ్ జాగ్రఫీ కూడా చదవండి అని మెన్షన్ చేశారు కాబట్టి అంటే కొంతమంది స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ జాగ్రఫీ అన్నారండి, అప్పుడు అది మనకి ఏమని అర్థం, ఇక్కడ ఇండియన్ జాగ్రఫీయా వరల్డ్ జాగ్రఫీ అది తెలుసుకోవాలంటే మనకి సిలబస్లో ఉంటుంది. సిలబస్లో మనకి జాగ్రఫీకి వెళ్ళిపోతాం మనం. ఓకేనా, ఇక్కడ ఏమన్నారు జనరల్ జాగ్రఫీ, ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్, మోషన్ ఇదంతా ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫిజికల్లో వరల్డ్ అని మెన్షన్ చేశారు కదా, వరల్డ్ ఇండియా అండ్ కన్సర్న్ స్టేట్. మళ్ళీ సోషల్ జాగ్రఫీలో వరల్డ్ అని మెన్షన్ చేశారు, ఇక్కడ కూడా వరల్డ్ అని మెన్షన్ చేశారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. యూజువల్లీ మనకి ఎక్కడ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాగ్రఫీ ఇచ్చినా కానీ ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ అందరు చదువుకుంటారు. ఓకేనా, సరే ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ అని ఇచ్చారు కదా, మనకి పాత దాంట్లో ఇవ్వలేదు కదా, ఇవన్నీ కాదు, పాత దాంట్లో డీటెయిల్డ్ సిలబస్లో ఇచ్చారు. సో ఇక్కడ పెద్ద వేరియేషన్ ఏమైనా కనిపిస్తుందా మనకి అంటే జస్ట్ మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నారు, మీరు వరల్డ్ జాగ్రఫీ కూడా చదవాలమ్మా స్కిప్ చేయకూడదు అనే ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నారు మరి. ఓకేనా, సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఖచ్చితంగా జాగ్రఫీ అంటే ఇండియన్ అండ్ వరల్డ్ మనం చదువుకోవాలన్నమాట. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. లాస్ట్ టైం ఇక్కడ సింపుల్గా ఏం మెన్షన్ చేశారు, సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఇక్కడ ఎన్విరాన్మెంట్ మెన్షన్ చేశారు కదా సార్, ఇది కొత్త సబ్జెక్టే కదా, మరి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది కదా అని అనుకోవచ్చు. కాకపోతే మళ్ళీ మీరు డీటెయిల్ సిలబస్లోకి వెళ్ళారనుకోండి, డీటెయిల్ సిలబస్లో మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అని పేరుకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు, బట్ ఈ రెండు పార్ట్స్ చూడండి, ఇక్కడ ఈ రెండు పార్ట్స్ ఎన్విరాన్మెంటే కదా, కాకపోతే ఈసారి మనకి డీటెయిల్గా ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారు, మీరు సైన్స్ చదవాలి, టెక్నాలజీ చదవాలి, ఎన్విరాన్మెంట్, ఈ 3 కవర్ చేసుకోవాలి అన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఇదే చదువుతున్నాం, బట్ ఇది ఇక్కడ స్ప్లిట్ చేసి ఇచ్చారు. ఇక్కడ కూడా జాగ్రఫీ మొత్తం చదువుతున్నాం, బట్ ఇక్కడ స్ప్లిట్ చేసి ఇచ్చారు ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ అని చెప్పేసి. ఇక్కడ ఎకానమీ చదువుతున్నాము, బోత్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ చదువుతున్నాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అని కూడా ఇచ్చారు, బట్ ఇది మనం మెయిన్స్లో చదువుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ హిస్టరీ అని ఇచ్చారు, బట్ హిస్టరీ అని ఇచ్చినంత మాత్రం మనం కల్చర్ స్కిప్ చేయలేము, కల్చర్ కూడా చదువుతున్నాం. రైట్, మరి మెయిన్ డిఫరెన్స్ మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే చూడండి, ఇక్కడ జనరల్ మెంటల్ ఎబిలిటీ అన్నారండి. ఓకేనా, జనరల్ మెంటల్ ఎబిలిటీ ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేశారు, అంటే అర్థమెటిక్ పార్ట్ అని అనుకోండి. ఓకేనా, అంటే ఇక్కడ సింపుల్గా జనరల్ మెంటల్ ఎబిలిటీ అన్నారు కాబట్టి మనకి ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మనం చదివేసుకుంటాం బై డిఫాల్ట్. మళ్ళీ అగైన్ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు జనరల్ మెంటల్ ఎబిలిటీ,
ఒకవేళ స్టూడెంట్స్ లాజికల్ రీజనింగ్ ఉండదేమో అని చెప్పేసి మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అని చెప్పేసి అన్నారు. ఓకేనా. అండ్ దీంతో పాటుగా డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నారు. మనకి ఇక్కడ సైకలాజికల్ ఎబిలిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఇప్పుడున్న ప్రపోర్ట్ సిలబస్ ప్రకారంగా చదవాల్సిన అవసరం లేదని అనుకుంటాం మనం. బట్ చదవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి? సరే ప్రిలిమ్స్కి అయితే వదిలేండి, ప్రిలిమ్స్కి అయితే మనకు 100% మీరు స్కిప్ చేసేసుకోండి. బట్ మీకు ఇది ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్స్లో కానీ లేకపోతే ఇంటర్వ్యూ టైంలో హెల్ప్ అవుతుందండి. ఓకేనా. మీ యొక్క సైకలాజికల్ ఎబిలిటీస్ ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్లో మనకి అక్కడ టెస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఓకేనా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ అంటే ఇప్పుడు మీరు అందరూ కూడా అడ్మినిస్ట్రేషన్లో దిగబోతున్నారు, మీరు అందరూ ఇప్పుడు ఆఫీసర్లు అవ్వబోతున్నారు కదా. అలాంటప్పుడు మీరు అసలు ఒక అడ్మినిస్ట్రేషన్లో ఏముండాలి ఏముండకూడదు అలాంటివి మనం తెలుసుకుంటే తప్పేముందండి. సో ఒకవేళ మీరు ప్రిలిమ్స్కి చదవకపోయినా ఇది ఖచ్చితంగా మీకు ఏదో ఒక మోడ్లో హెల్ప్ అవుతుంది అనమాట. ఇంటర్వ్యూ టైంలో ఖచ్చితంగా హెల్ప్ అవ్వచ్చు మీకు. ఓకేనా. బట్ ఇక్కడ చూడండి డెసిషన్ మేకింగ్ అని మనకు అన్నారు. డెసిషన్ మేకింగ్ రిలేటెడ్గా మనం అంటే ఈ పార్టీ రిలేటెడ్గా మనం సపరేట్గా ఒక వీడియో అయితే చేద్దాము, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ మీద. ఓకేనా. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నారండి. లాస్ట్ టైం సిలబస్లో మనకి డిఐ లేదు, బట్ మనకి ఎప్పుడైతే జనరల్ మెంటల్ ఎబిలిటీ అన్నారో దీంట్లో బై డిఫాల్ట్ మనం డిఐ కూడా ఇంక్లూడ్ చేసి చదువుకుంటాం. మనం డిఐ అంటే మనకి స్పెసిఫిక్గా ఏమి ఉండదండి, మనకి ఇచ్చిన డేటా ఉంటుంది. అది అయితే మనకి బార్ చార్టో పైయో లేకపోతే ఇంకేదన్నా టేబుల్స్ ఏదో ఒక దాంట్లో మనకు ఒక డేటా ఇస్తారు. ఆ డేటాను మనం ఏం చేస్తున్నాం అంటే ఇంటర్ప్రిట్ చేస్తున్నాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాలు మనకి మారుతి సుజుకి యొక్క సేల్స్ గురించి ఇచ్చారండి. ఓకేనా. అదే 5 years హ్యుండై కంపెనీ ఒక సేల్స్ ఇచ్చాడు, ఇంకేదన్నా కియా కంపెనీ ఒక సేల్స్ ఇచ్చాడు. వాడేం అడుగుతాడు, వాట్ ఈస్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ ఆల్ ద 3 కంపెనీస్ అని చెప్పేసి అడిగాడు అనుకోండి. అంటే ఈ డిఐలో మనకి యూజువల్లీ మనకి కంపల్సరీ యావరేజెస్ టాపిక్ వచ్చి ఉండాలండి. అలాగే మీకు స్పీడ్ క్యాల్కులేషన్స్ వచ్చి ఉండాలి, కానీ అలాగే పర్సంటేజెస్ వచ్చి ఉండాలి మెయిన్గా. ఇవి వచ్చినట్లయితే మనం అక్కడ ఉన్న డేటాని ఈజీగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అనమాట. అండ్ కుదిరితే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా వచ్చి ఉంటే బెటర్ అనమాట, రైట్. బట్ ఖచ్చితంగా యావరేజెస్ అయితే వచ్చి ఉండాలి, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం యావరేజ్ మీద చూస్తూ ఉంటాం అన్నమాట, రైట్. సో ఇదండి మనకి ఇచ్చిన పార్ట్. కాకపోతే మనకి ఇక్కడ మరి 20 marks 20 marks వెయిటేజ్ అని ఇక్కడ ఇచ్చారు. లాస్ట్ టైం 30 marks వెయిటేజ్ ఉంది. ఈ 2 పేపర్లు మనకి ఒకటే పేపర్ చేయాలి కాబట్టి మార్క్స్ వరకు మాత్రమే వేరీ చేశారని నేను అనుకుంటున్నాను. సిలబస్లో ఎటువంటి చేంజెస్, పెద్ద మేజర్ చేంజెస్ ఉండవని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఒకవేళ ఈ 20 marksకి తగ్గట్టుగా ఏదైనా సిలబస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చి లాస్ట్ టైం సిలబస్లో నుంచి ఒక 1 or 2 points తీసేశారనుకోండి, ఆ 1 or 2 points వల్ల మనం ఇక్కడ ప్రిపరేషన్ ఆపేసుకుంటే అది ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించండి. ఓకేనా. జస్ట్ 1 or 2 points అంటే ఇది ఒకవేళ తీసేస్తే అండి. ఓకేనా. మనకి ఎక్కడా కూడా తీసేస్తారని 100% గ్యారంటీ లేదు. అది ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్లో మనకి డీటెయిల్ సిలబస్ ఇస్తారు. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో మీరు 100% చదివారండి అండ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. మీకు దాంట్లో నుంచి ఓ 10% సిలబస్ తీసేశారండి. తీసేస్తే అక్కడ మీకే కదా టైం సేవ్ అయ్యేది. ఈ 10% మీరు ఆల్రెడీ చదివిన దాన్ని రివిజన్లో స్కిప్ చేస్తారు అంతే. బట్ నష్టమేం లేదు, మీరు ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల నష్టమేం లేదు. ఈ 90% కదండి మీకు ఇక్కడ హెల్ప్ అయ్యేది. ఈ 90% మీకు హెల్ప్ అవుతుంది కదా. సో ఇది చూసుకోండి, 10% స్కిప్ చేయండి. ఒకవేళ సిలబస్ మనకి ఏదన్నా మళ్ళీ డీటెయిల్గా ఈ 20 మార్క్స్కి తగ్గట్టుగా ఇచ్చారు అనుకుంటే అది, బట్ 99% మీరు యూ కెన్ బ్లైండ్లీ గో ఫర్ ద లాస్ట్ సిలబస్. లాస్ట్ టైం మెన్షన్ చేసిన సిలబస్ని మీరు బ్లైండ్గా ఫాలో అయిపోండి. దానివల్ల మనకు వచ్చే నష్టాలు ఎటువంటి నష్టాలు లేవు. బట్ చిన్న చిన్నవి స్కిప్ చేసుకోండి ప్రిలిమ్స్కి. ఒకవేళ ఓన్లీ ప్రిలిమ్స్ ఫోకస్డ్గా మీరు చదువుతున్నారు అనుకునే మేధావులు ఉంటే మీరు ఇవి స్కిప్ చేసుకోండి. బట్ ఖచ్చితంగా నా సజెషన్ ఏంటి అంటే మీరు ఇలా స్ప్లిట్ చేసి అయితే చదవకండి. దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం, వేస్ట్ ఆఫ్ యువర్ మనీ, వేస్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. మీ ప్రిపరేషన్ పీసీఎం మోడ్లోనే పెట్టుకోండి మీరు. ఓకేనా. అది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదే ప్యాటర్న్ ప్రకారంగా మనం రీసెంట్గా బ్యాచ్ 3 కూడా స్టార్ట్ చేసామండి అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. మనకు ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, క్లాస్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేసాము. డైలీ మనకి లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ మిస్ అయినా కానీ మీకు ఇమీడియట్గా ఆ క్లాస్ రికార్డింగ్స్ ఉంటాయండి. అండ్ దీంట్లోనే మీకు అన్ని టెస్ట్ సిరీస్ వస్తుంది, మెంటర్షిప్ వస్తుంది అండ్ వాట్ నాట్. ఏది లేదు అనుకోకుండా అన్ని రివిజన్ క్లాసెస్తో పాటుగా మేమే ప్రొవైడ్ చేస్తున్నాము విత్ ఎ వెరీ గుడ్ క్వాలిఫైడ్ యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ అండి అండ్ సమ్ ర్యాంకర్స్. ఓకేనా. సో ఇక్కడ వై శ్రీనివాస్ సార్ ఉన్నారు, 5 times యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. వెంకటేష్ సార్ ఉన్నారు, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు అండ్ గ్రూప్ 1 ర్యాంకర్ ఫ్రమ్ తెలంగాణ.
మనోజ్ సార్ ఉన్నారు, యూపీఎస్సీ మల్టిపుల్ మెయిన్స్ రాశారు, ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు. ఇక్కడ కళ్యాణ్ సార్ ఉన్నారు, కళ్యాణ్ సార్ కూడా యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అండ్ హీఈస్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ జిఎస్టీ ఇన్స్పెక్టర్. ఓకేనా. సో ఇలా మంచి ఒక యూపీఎస్సీ టీమ్ తోటి మనం క్లాసెస్ ఆల్రెడీ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేశాము. ఫీజు కూడా వెరీ అఫోర్డబుల్ అండి, అట్ 15K. ఈ 15Kలో మీకు కంప్లీట్గా ఈ యొక్క ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్ వస్తుంది. దీంతో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్ కూడా మీకోసం ఇంక్లూడ్ చేసి పెట్టేశాము. గ్రూప్ 2 మెయిన్స్ ప్లస్ టెస్ట్ సిరీస్. ఓకేనా. అంటే ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా మీకు వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తున్నామండి. ఎవరికి అంటే మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ, సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి, ఇద్దరు పేరెంట్స్ లేని వాళ్ళకి, అండ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి మనం 50% ఆఫ్ ఇస్తున్నామండి కోచింగ్లో. సో దిస్ ఈజ్ ఎ న్యూ రీఫార్మ్. ఇది విఐపిఎస్ అకాడమీలో మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుందండి, బయట ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఓకేనా. మనం అందరి గురించి కేర్ చేయాలి కాబట్టి మనం ఈ యొక్క న్యూ ఎడ్యుకేషనల్ రీఫార్మ్ అనేది తీసుకొచ్చాము. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ వాట్సాప్లో మెసేజ్ చేయండి. యూ కెన్ లిసన్ టు 1 వీక్ ఫ్రీ క్లాసెస్, 7 days మీరు ఫ్రీగా క్లాసెస్ వినండి. విన్న తర్వాత మీరు డిసైడ్ అయ్యి జాయిన్ అవ్వండి. ఓకేనా. అండ్ అలా మనం లాస్ట్ టైం గ్రూప్ 2 కోచింగ్ ఇచ్చిన స్టూడెంట్ రీసెంట్గా మనకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏడబ్ల్యూగా కూడా సెలెక్ట్ అయ్యారండి, కేవలం మన గ్రూప్ 2 క్లాసెస్ విని. అంటే దాని యొక్క టెక్నికల్ అనేది చాలా ఈజీగా ఇచ్చారంటే పేపరు. అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్, డిసైడింగ్ మనకి జనరల్ స్టడీస్ పేపర్ అయిందంట. ఆ జనరల్ స్టడీస్ పేపర్ మన అకాడమీలో మనం మంచి క్వాలిటీ యూపీఎస్సీ లెవెల్లో చెప్పాం కాబట్టి తనకి హెల్ప్ అయింది అనమాట. అది చూడండి, అందుకే ఐ టోటల్లీ క్రెడిట్ ది సక్సెస్ టు యువర్ ఇన్స్టిట్యూట్ సార్ అని చెప్పేసి అంటున్నాను. రైట్, అదండి. సో ఇంకా నేను చెప్పాల్సింది ఒకటే, మీరు ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. నోటిఫికేషన్ విల్ ఎనీవే కమ్. ఖచ్చితంగా 2026లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది. ఓకేనా. అండ్ ఆ నోటిఫికేషన్ పడితే అది చాలా క్విక్గా కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ చూస్తుంది. అండ్ స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియాలో ఒక స్పెక్యులేషన్స్ అన్నీ కూడా మీరు దూరం పెట్టేసేయండి. ఒక 100 డెడికేటెడ్గా మనం స్టడీ ప్లాన్ కూడా వేసాము, అది మీరు ప్రిపేర్ అవ్వండి. మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకండి, మీ పేరెంట్స్ని చీట్ చేయకండి దయచేసి. ఓకేనా. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.